హల్లెలూయా. మన రక్షకుడైన యేసు ప్రభువు నామములో మీకందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీరందరూ ప్రత్యేకించి పెంతెకోస్తల్ చర్చ్ విశ్వాసులైనటువంటి మీరందరూ ఈ శుక్రవారం దినము ఉపవాసముతో ఉంటున్నామని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మన సంఘంలో శుక్రవారం మంగళవారం తప్పకుండా ఉపవాస ప్రార్థన కనుక మీరందరూ ఉపవాసంలో మీ ఆయా ప్రాంతంలో మీ ఇంట్లో ప్రార్థన కూడా ఉంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగలకాల సమయము పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుకుంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37 వచనము మనం చదువులైతే ఈ పగలకాల సమయం ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకి వత్తరు, నా యొద్దకి వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరు చెప్పారంటే మన రక్షకుడైన ప్రభుల వారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. నా యొద్దకి వచ్చేవారిని నేను ఎంత మాత్రం బయటకి త్రోసివేయడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఒక మాట అంటే దేవుడు కనుక ఆ మాట కరెక్ట్గా ఉంటుంది. బయటకు త్రోసివేయడు. ఆయన యొద్దకి ఎవరెవరు వస్తున్నారో వారికి మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినది సమాధానం. వారి దుఃఖంలో నుండి వారిని తప్పించి ఏ వ్యసనము వారి మీదకి రాకుండా, ఏ కష్టము వారి మీదకి రాకుండా, వారు ఇంకా దుఃఖంలోనికి దిగిపోకుండా మొట్టమొదటిగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టు వారికి దేవుడిచ్చినది సమాధానం. ఆ సమాధానం ఇచ్చినట్టు దేవుడు చెప్తుండు కదా, ఒక్కసారి అయినా నువ్వు నా యొద్దకు వస్తే నేను ఎంత మాత్రకి బయటకు త్రోసివేయడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వాక్యం అని చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటి ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. చూసారా ప్రియులారా, నా యొద్దకి రండి, ప్రయాసపడిన వారులారా, దుఃఖముతో ఉన్న వారులారా, విలువేయబడినటువంటి వారులారా, విలువేసబడినటువంటి వారులారా, దూషణతో వేదనతో బాగా కృంగి ఉన్నటువంటి వారులారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తామంటున్నారు. ఇలాగ విశ్రాంతి కలుగజేసినటువంటి దేవుడు, సమాధానం ఇచ్చినటువంటి దేవుడు మన రక్షకుడు యేసు ప్రభు తప్ప మరి వేరే దేవుడు లేదు. ప్రియ దేవుని బిడ్డారా, హల్లెలూయా. ఈ దేవుడు వల్ల పిలిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, ఆయన యుద్ధకి మనం పరిగెత్తుకోవాలి. ఆయన యుద్ధకి వచ్చినటువంటి వాళ్ళని త్రోసివేయడం. ఈ లోపల మనం చూస్తే ఎన్నో మంది మాట ఇచ్చి మాట తప్పిపోయిన వారుగా ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు మరియు వృద్ధ సదస్సులు విశ్రాంతి తీసుకున్న వారుగా ఉన్నారు. కనుక తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిని తండ్రిని వెలివేసినటువంటి ఒక రీతిలో ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే అనేక తల్లిదండ్రులు అలాగే అనాథలుగా తిరిగినట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను ఎప్పుడు కూడా నేను బయటకు త్రోసివేయను, నేను నిన్ను కాపాడుతున్న దేవుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15 వాక్యం మనం చూసినట్లు అయితే, ఒక్క స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తండ్రి పిల్లను మరచిన వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ప్రైజ్ ది లార్డ్. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. చూసారా ప్రియులారా, కన్న బిడ్డలు ఎవరు మరవరు. ఒక్కవేళ మర్చిపోతే కూడా వారు మర్చిపోతారు, కానీ నేను నిన్ను ఎందుకు మరవకుండా ఉన్నారండి? యేసుక్రీస్తు వారు మన కొరకాయి
రక్తము కార్చి రక్తముతో మనల్ని కొని ఉన్నాడు గనుక మనము దేవుని చేతిలో విలువైనటువంటి వారము కనుక మనము ఈ భూమిలో మనల్ని అనాథులుగా విడిచిపట్టు ప్రియ దేవుని బిడ్డలారా. నీ యొద్దకి వస్తాడు, నిన్ను చేర్చుకున్నాడు ఆయన. మనుషులు మాట ఇచ్చి మర్చిపోయిన వారు ఎన్నో మంది ఉన్నారు. ఇక్కడ ఆ ఒక స్త్రీ, ఆ చంటి పిల్ల, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మానసికమైనటువంటి ఒక రీతిలో మనం చూస్తే మనకు అందరికీ ఒక్కొక్క సమస్యలు ఉంటుంది. మాట ఇచ్చి మాట తప్పపోయిన వారు, చేస్తామని మాట ఇచ్చి నేను నీ వద్దకు వస్తామని మాట ఇచ్చి ఇలాగే చాలా విషయాలు చేసుకున్న వారు ఉన్నారు. బహుశా మర్చిపోయిండు కావచ్చు, కావాలని మర్చిపోయిన వారు కూడా ఉండవచ్చు. అందుకే దేవుడు అన్నారు, వారైనా మర్చుదు కానీ నేనెన్నో మరువను. ఇలాగే ఒక సందర్భం ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండములో ఆ భక్తుడైన యోసేపుని గురించి ఒక విషయం అక్కడ చెప్తుంది. ఇక్కడ యోసేపు చరిత్రము మనకు బాగా తెలుసు. ఎటువంటి తప్పిదం చేయకుండా, ఏ నేరము చేయకుండా, కారణము లేకుండానే చెరసాలలో వేశాడు యోసేపు. అంతకుముందే తన సహోదరులైనటువంటి వారు యోసేపునే అమ్మివేశాడు. యాకోబుకి చాలా ముద్దు బిడ్డగా, యాకోబుద్దే బయటికి కూడా వెళ్ళకుండా దగ్గర ఉన్న వ్యక్తి యోసేపు. కానీ తన సహోదరు యొక్క క్షేమామూర్తి తెలుసుకొని రా బాబు అని తండ్రి పంపిస్తే, సహోదరునే కలిసి బాగు రోజు అయింది, నీ వెళ్ళి కబురు తీసుకొని రామని పంపిస్తే సహోదరులు ఆయన సహోదరులుగా చూడలేదు, రక్త సంబంధులుగా చూడలేదు, ప్రారంభించారు కదా. అలాగుంటుంది. కానీ మనం అక్కడికి వెళ్తే 40 అధ్యాయంలోనికి వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి తప్పిదము చేయకుండా యోసేపుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి వారిద్దరకు ఒక ప్రత్యేకమైనటువంటి కళ వారికన్నా. ఆ కళ భావము వివరించి అదే యోసేపు దానికి యథార్థమైన భావము చెప్పుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వారికి సంతోషమైంది. అయితే యోసేపు ఒక మాట అన్నాడు, ప్రియ సహోదరులారా, నేనైతే ఏ తప్పు చేయకుండా చెరసాలలో ఉన్నాను, నాకేం నేను చేయలే. కానీ ఒక్కసారి నా గురించి మీరు ఈ రాజవతికి వెళ్ళి నా గురించి ఒక మాట చెప్పాను. సరిలేని వాడు తల ఊపారు కానీ, ఆయన ఒక్కడు తల ఊపాడు కానీ, ఆ పానవాహి తల ఊపారు కానీ ఆయన వెంటనే మర్చిపోయి 23 వాక్యం ఒకసారి చదవండి. 40 అధ్యాయం 23 వచనం ఆది కాండం. అయితే ఆ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అది మర్చిపోయింది. చూడండి ఎంత ఈజీగా చేశాడు యోసేపు. అనుకుంటే తప్పకుండా ఈ స్నేహితుడు వెళ్ళి రాజుకి నా మాటలన్నీ తెలియపరుస్తారు కావచ్చని. కాలం గడిచిపోయారండి. యోసేపు అక్కడ ఉండిపోవడం జరిగింది. కానీ యోసేపునే చెరసాలలో అదే ఉన్నట్టు విషయం, అనగా యోసేపు చెరసాలంటున్న విషయం తెలుసుకున్న యోసేపునే బాగా ఎరిగిన దేవుడు యోసేపునే మర్చిపోలేదు. ఆ పానదాయకులు మర్చిపోయి ఉండవచ్చు, కానీ యెహోవైన దేవుడు యోసేపునే మర్చిపోలే. తాను పడినట్టుగా బాధ, తనకు కలిగినటువంటి అన్యాయం, ఆ దాని నుండి తప్పించడానికి దేవుడు మార్గాలు చూసినప్పుడు, ఇదిగో ఈ పాన వారికి ఇచ్చినట్టు కళ కంటే శ్రేష్టమైన కళ దేవాది దేవుడు ఫరవోనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఫరవోనికి ఇచ్చాడు, కానీ ఫరవో కళ అన్నాడు, కానీ ఆ కళ భావం అర్థం కాకుండా చాలా పరిశ్రమలు ఉండే విషయం. ఉదయకాలం లేచి రాజు ఫరవోన్ చాలా చిందాకాంతులుగా ఉండినప్పుడు ఈ యొక్క పాన వాగి అక్కడికి వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు? నేను ఒక కలగన్నాను, కానీ దాని భావం నాకు తెలియదు. అప్పుడే ఈ పానవాగికి ఒక అర్థం వచ్చింది, ఒక విషయం గుర్తుకొచ్చింది. అయ్యో, నేను ఈ స్థితిలో వచ్చి ఈ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటంటే, అప్పుడు ఆ చెరసాల్లో నాతో పాటు ఉన్నట్టు ఒక వ్యక్తి ఉండే కాదా, ఒక ఎబ్రాయ కుమారుడు. ఆయనకి అతడు ఒక ఎబ్రాయుడు కాదా? అతడు దర్శనం చూసి కళలు చూసి కళకి భావం చెప్పిన వ్యక్తి కాదా? ఆయన గురించి రాజుకు చెప్తే తప్పకుండా రాజు యొక్క కళ భావం చెప్తురేమో. దేవుని బిడ్డారా, ఈ మనిషి రాజుకు చెప్పారు. వెంటనే రాజు యోసేపుని పిలిపించి అక్కడ మాటలన్నీ మాట్లాడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, పానవాగి మర్చిపోయాడు యోసేపుని, సహోదరులు కూడా మర్చిపోయాడు, కానీ సర్వశక్తి కలిగిన దేవోహమైన దేవుడు యోసేపునే మర్చిపోయాడు.
ఈ పగల్ కాలము దుఃఖముతో వేదనతో ఉండేట వారులారా, నీ కన్న తల్లి తండ్రి ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చు, లేకపోతే నీకు కావాల్సిన ప్రాణ స్నేహితులు కూడా ఒక ఫోన్ కాల్ అనే చేసుకోకుండా ఉండవచ్చు ఈ కాలమును. కానీ దేవుని బిడ్డ, నీవే మాత్రం బాధపడవసరం లేదు. నిన్ను మరవకుండా ఒక దేవుడు నాడు, నిన్ను చూచుచున్న ఒక దేవుడు నాడు. ఆయనని అస్సలే మరవడు. ఆయన నిన్ను త్రోసివేయకుండా నీ పడినట్టుగా ఆ గుండెల నుండి, ఆ బొందుల నుండి, ఆ చీకటి గల ఆ దొంగ ఊపుల నుండి సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఈ పగల్కాలం దేవుడు ఉద్దేశిస్తున్నాడు. హల్లెలూయా. నీవెంతో ఆలోచన చేసిన వ్యక్తి అయి ఉండవచ్చు. అయ్యో, ఎక్కువ ఏడవలేకుండా ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. ఒకవేళ నిన్ను ఏడుస్తే మిగతా వాళ్ళేమో అనుకుంటవచ్చు అనుకోని నీ ఏడుపిన కూడా ఏడవకుండా కుళ్ళి కుట్టించిపోయిన అవస్థలు ఉండవచ్చు ఈ పగల్కాలం. కానీ దేవుని బిడ్డ, నీ యథార్థమైన హృదయ వేదన ఎరిగినట్టుండగా దేవుడు ఈ పగల్కాలం అంటున్నారు, నా ఎత్తుకు వచ్చిన వారినే నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను, నేను విడిచిపెట్టను. వారైనా మరచుదురు కానీ వారైనా విడిచిపెట్టరు కావచ్చు. దేవుని బిడ్డ, నీ దేవుని చేతిలో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి ఉన్నావు. నీకు తెలియదు నీ విలువంత వరకు ఉంటుందని. దేవుని చేతిలో నీ ఎలాంటి పాత్రగా ఉంటుందన్న విషయమో నీకు తెలియదు. ఆయన బాగా ప్రేమిస్తున్నారు. నిన్ను గుర్తించే వాళ్ళు ఎవరి భూమిలో లేదు కావచ్చు. ఇదిగో కనుక రోజు వస్తుంది, ఆ రోజులో నిన్ను నిందించిన వారి ఎదుట, నిన్ను అవమానించిన వారి ఎదుట నిన్ను గుర్తించిన ఒక గుర్తింపు రోజు రాబోతుందని తెలుసుకొని దేవుని వద్దకు రండి. హల్లెలూయా. ఆయన నీ పగల్కాలం బాగు చేస్తున్నాడు, నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎందుకు ఇలాగ జీవించాను అని అనుకొని ఏమాత్రమో మీరు కంగారు పడకండి. నీ వద్దకు యేసే ఉన్నాడు, నేను పిలుచుచున్నాడు. ఆయన ఈ పగల్కాలం బాగు చేయబోచున్నాడు. వెలువేసిన వ్యక్తి అయి ఉంటున్నావా? నిన్ను కట్టుకున్న భర్త లేదనుకుని వాళ్ళతో ఉంటున్నావా? నీ కన్న బిడ్డలు నీకు సమయం లేదనుకుంటున్నావా? డబ్బు లేకుండా బాధపడుతున్నారా? ఇదిగో అని ఆ వేదన తెలుసుకున్న దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసినట్లయితే ఈ పగల్కాలం యేసుక్రీస్తు వారు చెప్తున్నాను, ఇదిగో నేను అరచేతిలో చెక్కి ఉన్నానని. చూడము, నేను అరచేతిలో చెక్కి ఉన్నానని అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభు నిన్ను ప్రేమించినప్పుడు ప్రియులారా, భారం కలిగి ప్రార్థన చెయ్యండి. దినవల్ల ప్రార్థన చేస్తున్న వారులారా, ఉపవసిస్తున్న వారులారా, బహుశా కుటుంబం కోసం కావచ్చు, మారు మనసు లేనట్టుగా భర్త కోసం కావచ్చు, కుటుంబ రక్షణ కోసం కావచ్చు, ఇక అప్పుల చేత బాధపడిన విషయాల గురించి చేత కావచ్చు, ఇక అనారోగ్య చేత గురించిన విషయాల గురించి కావచ్చు, ఇక పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, ఏదైనా దేవుని బిడ్డ ఈ పగల్కాలము ఈ సమయంలో దేవుడు నిన్ను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో హన్నని చూసిన దేవుడు బేర్షెబా అరణ్యములో ఎలుగెత్తి ఏడ్చినట్టుండక ఓ స్తోత్రము, ఆ స్తోత్రము ఆమెను చూసినట్టుగా దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నిన్ను కూడా చూచుచున్నాడు. ఈ పగల్కాలం నిన్ను చూసి నిన్ను బాగు చేయడానికి ఆయన మన సమయంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ఎత్తుకు వచ్చిన వారిని ఎంత మాత్రమో బయటికి త్రోసివేయుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య ఉన్నాడనే ఒక సత్యం తెలుసుకొని ప్రియులారా, ప్రార్థనల ముందుకు సాగండి, విశ్వసించండి. నీకు తెలియదు, నీ దేవుని చేతిలో చాలా విలువైన వ్యక్తి. మానసికమైన చూపులో ఈ లోకంలో పొందవలసిన బ్లెస్సింగ్ లేకపోతే పేరు ప్రఖ్యాతి నీకు లేదు కావచ్చు, ఏ ఒక్క మనిషి నిన్ను గుర్తించలేదు కావచ్చు, గుర్తింపించడానికి ఉన్నటువంటి ఒక యోగ్యత కూడా లేదు కావచ్చు. కానీ నీకు తెలియదు, నీవు యేసయ్య చేతిలో విలువైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. యేసయ్య చేతిలో చాలా విలువైన వ్యక్తి. నేను ఎరిగిన వారు ఎవరు లేదు కావచ్చు, కానీ యేసయ్య నిన్ను చక్కగా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. నీ ఆయనకి ఎందుకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయ వేదనతో ఆయనతో మొరపెట్టినప్పుడు మొర ఆలగించి నిన్ను బాగు చేసిన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చావా, నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను, నీ యొద్దకే వస్తా, నేను తీసుకెళ్తా. ఇప్పుడు నీ పడినట్టుగా వేదన ఉంది కదా, ఈ దుఃఖం, ఈ బాధ, ఇది తీసివేయబడుతుంది, ఇది కొట్టివేయబడుతుంది. నీ యజమానుల గురించి ఆలోచిస్తున్నావా? నీ ఉద్యోగ విషయంలో బాధపడుతున్నావా? నీ గురించి చిందించిన ఒక దేవుడు ఉన్నాడు. మొట్టమొదటిగా నీ దేవుని చేతున్న వ్యక్తిని అర్థం చేసుకో. నేను ఆయన విడిచిపెట్టేవాడుగా ఆయన
యోసేపునే మర్చిపోయిన సొంత సహోదరు. కాలం గడిచిపోయా, సంవత్సరాలు దాటిపోయింది. కానీ యోసేపు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఆ పానవాగి కూడా మర్చిపోయి పేద ఎండ్రుకలని పెంచుకొని గడ్డాలని పెంచుకొని యోసేపునే చూస్తే ఎవరు కూడా గుర్తుపట్టకుండా ఆ మనిషి అయి ఉండే. ఎప్పుడైతే దేవుడి రాజుగా కల ఇచ్చాడో ఆ కల భావం వివరించకపోవడానికి చెరసాలను తీసిన ఊరిపే దేవుడు ఆ స్తోత్రమును ఆయన ఏం చేసి తెలుసా, ఆయన బయటకు తీసుకొచ్చి మంచి బట్టలు తొడిగించి జుట్టులు కత్తిరించి మంచి ఫ్రెష్గా ఆయన తీసుకొచ్చి పెట్టాడు. రాజు ముందుట వస్తే రాజు అంటున్నారు, యోసేపు కాదా నీ పేరు? నీవు కలభావం చెప్తున్నా అనుకున్నా, నేను విని ఉన్నాను, మరి నేను కన్నా కలభావం చెప్తావు అంటే యోసేపు ఏం చెప్పి తెలుసా, నేను కాదు నాదా, నా వలన కాదు రాజు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని. చూసారా ఎంత తగ్గింపు? నేనే పాటివానండి, నేను కాదు, సర్వశక్తి కలిగిన దేవాది దేవుడే ఈ రోజు కార్యం చేస్తాడన్నమాట. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్న దేవుని బిడ్డలారా, నీ బాధ ఏంటిదో అది దేవుని సన్నిధిలో నీకు తెలియపరచు. 55వ కీర్తనం 22 వాక్యం ఇలాగ సెలవిస్తుంది. కీర్తన భాగం చూడండి, 55వ అధ్యాయం 22. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నవాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లాక్డౌన్ చేయబట్టి అనేక మంది అనేకమైనటువంటి ఇరుకులు ఉన్నారు. ఎక్కువ శాతం అనేక మంది అయినప్పుడు కూడా ప్రత్యేకించి చెప్పాలని సేవకులైనటువంటి వారు చాలామంది స్తోత్రం, వారు అవస్థలు చాలా సేవకులు బాధపడిన వారు ఉన్నారు. గ్రామ ప్రాంతంలోకి వెళ్తే మంచి సౌకర్యాలు లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు బాధపడుతున్నారు, వారి మన దేవుడు ఆలగిస్తున్నారు. అలాంటి వారిని మనం హెల్ప్ చేయాలి, మనం ప్రార్థన చేయాలి. తెలుసుకున్న వారికి మన దగ్గర పోయి వారిని పరామర్శించి వారి బాధ కూడా మనం చూడాలి. దేవుడు ఆదుకున్నవాడు. ఇలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మంది సేవకులు, ఎన్నో మంది దేవుని బిడ్డలు చాలా బాధతో ఉన్న వారు ఉన్నారు. వాక్యం ధ్యానించండి ప్రియులారా. బహుశా ఈ వాక్యం వీక్షిస్తున్న నీలో అందులో ఒక్క వ్యక్తి నీవే ఉండవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భయపడవద్దు, చూడము నేను అరచేతిలో చెక్కి ఉన్నా. ఇది వాక్య చెప్తుంది కాదా, నీ భారము యెహోవా మీదే మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఎన్నడూ కదలనీయుడు. నీతిమంతులైనటువంటి వారు ఆకలితో ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. వారి అవసరంలో ఆకలి తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడే వారిని నీతిమంతులుగా చేశారు. వారు దేవుని వాక్యం ఉంది. ఎక్కడ వాక్యం ఉందంటే ఎవ్వరు ఆకలితో ఉండడం దేవుడికి ఇష్టమో కాదు. అందరికీ సమృద్ధి ఇచ్చగలవాడు దేవుడు. అయితే నిన్ను నీతిమంతులు ఎవరు నీతిమంతులు అన్నాడు? ధర్మశాస్త్రమని అనుసరించిన వారు, అనగా వాక్యమని అనుసరించిన వారే నీతిమంతులు. అపోస్తలుడైన పౌలు చెప్తుండు కాదా, నన్ను బలపరిచిన వారి యందు నేను సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించినటువంటి వారులారా, నీవు యేసుని నమ్ముకొని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా బాధ వస్తే తప్పకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బాధ నీ భారం యెహోవా మీద ఆయన ఆదుకున్న దేవుడుగా ఉన్నాడు. యోసేపునే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అలాగనే ఆదుకున్నాడు. మానవాగి మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మరవకుండా ఏం చేశాడో తెలుసా, ఎవరికో ఏమీ తెలియకుండా ఉన్నట్టున్న యోసేపు, చెరసాలో ముందేలో ఉన్నట్టు యోసేపు ఇప్పుడేమైంది, ఫరవోన్ ఇంటికి అధికారిగా మారింది. 41 వాక్యం, ఆదికాండం 41 అధ్యాయం 40 వాక్యం చదువు. ఆదికాండం 41 అధ్యాయం 40 వచనములు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలనని నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క కళ తీసుకొచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేయడానికి ప్రియులారా ఒక్క క్షణం చాలు. నేను అలా విడిచిపెట్ట దేవుడు కాదు. మనుషులు మర్చిపోతాడు, అది సహజం, అది మనుషులకు ఉన్నటువంటి స్వభావమే. కానీ దేవుడు మనవుడు ప్రియ దేవుని బిడ్డలారా,
ఎబ్రాయికి రాసిన పత్రిక 6:10 వాక్యములో మీరు పరిస్థితులకు చేసినది అన్నీ దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదని వాక్యములో ఉంటుంది. దేవుని బిడ్డలు ప్రియులారా, దేవుని బిడ్డలు దైవ సేవకులు వారి ఈ భూమి లోకములో చూస్తే పేరు ప్రఖ్యాతి ఏమీ లేదు, పేరు ప్రఖ్యాతి పొందిన వారు ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి ప్రియులారా వారు చాలా విలువైనటువంటి వారి చాలా విలువైన వారు ప్రియ దేవుని బిడ్డారా. ఆ విలువైనటువంటి విలువైన దానిని ఎవరన్నా బయటకు తోసివేసినా అసలే తోసివేరు అని విడిచిపడరు. అందుకనే యేసుప్రభువు అన్నాడు, నీవు నా యొద్దకు వచ్చావు కదా, నేను నిన్ను ఎంత మాత్రమో బయటకు తోసివేయను. ఎంతో మంచి దేవుడు ప్రియ. ఒక్కసారి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు ఎవరైనా కానీ, రక్షణ ఎరిగిన బిడ్డలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ బాధలు ఉంటున్న వారైనా కానీ, నీ యేసుక్రీస్తులో ఉన్న వ్యక్తి అయితే నేను ఆయన విడిచిపెట్టాడు. ఎన్ని కష్టమైన బాధ అయినా, అయ్యో మాకే కష్టమే, అయ్యో మాకే వేదన అని అనుకోవద్దు. ఫస్ట్ నీ యేసుక్రీస్తుని యథార్థంగా విశ్వసించాలి. ఈ వాక్యమే నేను నమ్మాలి, విశ్వసించాలి. అదంతే దేవుడు అన్నాడు, నేను నిన్ను అనాథులుగా విడువను, నేను విడిచిపెట్టను, నేను త్రోసివేయను. ఒకవేళ త్రోసివేయబడిన అనుభవాలు నీకు ఉండవచ్చు. మనిషిగా మనం చూస్తే చాలామంది నీవు అనుకున్న ఒక విలువ నీకు ఇయ్యలేదు కావచ్చు. వాళ్ళు విలువిస్తారు, వీళ్ళు గౌరవిస్తారు అనేటుండక ఒక సందర్భాలు ఒకవేళ దాని కాలం ఒక సమయం నీకు వచ్చి ఉండవచ్చు. కానీ వాళ్ళు విలువేలేదు. కానీ యేసు ప్రభువు యొద్దకి నీ వచ్చివు కాదా, నీ ఆయన బిడ్డ ఉన్నావు కాదా, తప్పకుండా నిన్ను ఆయన త్రోసివేయకుండా నిరీక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, సహోదరులైనటువంటి మిగతా 11 మందికి ఈ విషయం ఏమీ తెలియదు. అంతగానం ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఫరోన్ ఇంటికి అధిపతిగా మారింది. అవును ప్రియులారా, నిందించబడితే అనగా మన యొక్క విశ్వాస జీవితములో ఈ క్రిస్తీయ జీవితములో ఎప్పుడైనా మనం అన్యాయం చేయకుండా నీతియుక్తమై అందరినీ న్యాయముగా ప్రేమించి ఒక్కరిని లేవనెత్తాలే అనుకొని నీవు హెల్ప్ చేస్తే, ఆ చేసిన అనుభవించిన వ్యక్తి ఒకవేళ నీకు అన్యాయం చేస్తే ఆ వ్యక్తి నిన్ను స్తోత్రభార్య ఆశ్చర్యపడినట్టు చూసినట్టు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఇదిగో పొతిఫేరు ఒక భార్య స్తోత్రం యోసేపుని నిందించాడు. ఇప్పుడు ఫరోన్ యొక్క స్తోత్రము ఇంటికి అధికారిగా యోసేపు మారాడు. నిందిస్తే ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో తప్పేం లేకపోతే ఏ కారణం ఏం హేతు చేత నీవు నిందించబడుతుంటే అర్థం చేసుకో, నీవు వెలిగించబడము దినము రాబోతుంది, నీ ఎత్తబడిన ఒక దినము రాబోతుంది, లోకమంతా ఎరిగిన ఒక దినము రాబోతుంది. ఆ దినము సమయంలో ఉన్నది, అది నీకు దగ్గరే ఉంటుంది, అది నీకు సమయంలో ఉంటుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డారా, నమ్మకస్తులుగా ఉండాలి, దేవుని మర్చిపోవద్దు, దేవుని మాటకి విధిలో ఉండాలి. ఆ ఫరోనుకి ఇంటికి అధికారిగా నియమించాడు. ఫరోనుక రథము ఆయనకి ఇచ్చాడు, ఆయన కుర్చీ ఇచ్చాడు, ఆయన ఏమేమి ఉపయోగించిన విలువైనదన్నీ యోసేపుకి ఇచ్చాడు. ఈ పగలకాల సమయం ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను బయటకు త్రోసివేయడని సెలవిచ్చిన యేసుక్రీస్తు వారు ఈ పగలకాలము నీ తోడున్నాడు. ఆయన నిన్ను బాగు చేసిన దేవుడుగా అయిపోతున్నాడు. హల్లెలూయా. మర్చిపోకండి, యేసయ్య నేనెన్నడూ కూడా విడిచిపడ్డాను. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 18 వాక్యం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18 వచనం. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడు. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. చూసారా ప్రియ దేవుని బిడ్డారా, నీ దేవుని ఎరిగిన బిడ్డే ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డారా, అనాథులుగా అంటే ఈ లోకంలో సుఖ సంపన్నత అనుభవించినట్టు చాలామంది అనాథులుగా ఎంచబడినట్టున్నారు, విలువలేనటువంటి వారుగా ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఎన్నో మంది లాస్ట్కు నిరాశలకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. మనము వార్తా మాధ్యమంలోనికి వస్తే పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ మనం చూస్తున్నటువంటి చాలామంది పెద్ద ఉద్యోగాలు చేసిన వారు
ఇక ఎవరు లేదని చెప్పుకొని చచ్చిపోయినవాడు. మొన్న కేరళలో కూడా అలాంటి ఒక విషయం జరిగింది. ఒక టీచర్, ఆయన మంచిగానే చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, కుమారుడు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి. తన భార్య కూడా ఉద్యోగరాలుగా ఉండే, వృద్ధాములు వచ్చింది. కుమారుడు వేరే ఒక దేశంలో వేరొక ప్రాంతంలో ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు ఆ భార్య యొక్క ఇంట్లో ఉన్నారన్నమాట. విసిగించిపోయారు వాళ్ళు. అనాథత్వం వాళ్ళకు బాగా భరించలేకపోయింది. వాళ్ళొక లెటర్ రాసి, ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మగత చేశారు. మాకు తోడు ఎవరు లేదు, ఈ లైఫ్ మాకొద్దు. మంచి పెద్ద పెద్ద మరి సోదరము పెన్షన్ తిక్కున్నట్టు ఒక వాళ్ళు కూడా ఇలా డబ్బు కరువు ఏమి లేదు, ఎటువంటి బాధ్యత లేదు, మంచి బిల్డింగ్, అన్ని సుఖ సౌకర్యాలు ఉంది. కానీ ఈ అనాథత్వం మా కొద్దు అని చెప్పి భార్య భర్తలో వృద్ధాలు ఉన్నవారు పుణ్యాలను తీసుకున్నారు. ప్రియ దేవుడు, అవును, లోకం కావాలి, ఆస్తిపాస్తి కావాలి, ధనం కావాలి, పెద్ద పేరు కావాలి అనుకున్న వారలారా, ఇవన్నీ ఇదేమి నీకు పనికిరాదు. ప్రియులారా, నీకు కావాల్సింది యేసు ప్రభువు ఒక్కడే. ముందుగా ఆయన రాజ్యమును నీతి మొదట నీవు వెతుకుడి, అప్పుడు అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇస్తాడు కాదా, నీకు నీవే తొందరపాటు ఎందుకు? దేవుడు ఒక్కరినే హెచ్చిస్తే అది హెచ్చించబడినట్లు అవుతుంది. అది ఎంతగానో ఎన్ని పోర్ట్స్ వచ్చినా మనుషులు వచ్చినా ఆ స్థితిలో దించడానికి ఎవ్వరూ ఉండరు. ఈ పగలకాలం దేవుని వాక్యము వినుచున్న ప్రియ విశ్వసులారా, ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నిన్ను యేసుక్రీస్తు ఎరుగడు. ఆయనను మర్చిపోలేదు, ఆయన విడిచిపెట్టలేదు. నీ యొద్ద ఉన్నాడు, నీ పురపట్టు ఆయన. ఈ పగలకాలం కొంత సరస్సులో విశ్వాసులు అయినటువంటి వారలారా, మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీ ఉపవాసము ప్రార్థన దేవుడు చూస్తున్నారు. సాలే మనిషి తరపు నుండి ఇదిగో మీకు వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాక్యం చక్కగా మీరు అర్థం చేసుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకెవరైనా ప్రార్థన అవసరాలు కావాలంటే వస్తున్నాం, మీకు నంబర్ ఇస్తాం, మా నంబర్లో మీరు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా మీరు మాతో మాట్లాడవచ్చు, మీతో ప్రార్థన చేస్తాం. మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. మీ ప్రార్థనతో పాటు మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. తల్లో వచ్చండి, మనం ప్రార్థన చేస్తాం. పెంతెకోస్తు చర్చ్ విశ్వాసులారా, మీరు ఆయా సమయంలో ఆయా ప్రాంతంలో మీ ఇంట్లో మీరు ఉపవాసంతో ఉంటున్నారు. తలలో వంచండి, ప్రార్థన చేస్తాం. ఈ యొక్క మాధ్యమం ద్వారా కాసేపు దేవుని వాక్యం మీతో బోధించడానికి దేవుడు మనకు శక్తి బలమని నిర్మించుతున్నారు. మీరు ఎలాగ మీరు ఇలా రిసీవ్ చేస్తే నాకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మీతో మాట్లాడారు. మీరు అనాథత్వం ఉంటున్నారా, దేవుడు మీ అనాథత్వమే కొట్టి వేస్తారు. మీ బాధల్ని దేవుడు తీసుకెళ్తాడు. మీ హృదయంలో ఉన్న వేదన ఆయన చూస్తున్నారు. పిల్లలు లేదని వేదపడిన వారు, నీ భర్త కూడా నీతో యథార్థముగా ప్రేమతో సహకరించుకున్న దినము ఎన్నోసారి నీ బాధపడగలిగి ఉన్న విషయాలు ఇదిగో దేవుడు ఈ పగల కాలము నీ భర్తను మారుస్తాడు. ఆయన మనసులోనికి మార్పు దేవుడు కలుగజేస్తాడు. ప్రేమ లేదని అనుకొని దుఃఖముతున్నవారు, నా తమ్ముడిని అరుచుకోవలేదని, మా అన్న నన్ను లెక్క చేయలేదని, మా తల్లిదండ్రులు అయ్యో నాతో మాట్లాడదని బాధపడుతున్నావా? ఇదిగో యేసయ్య బిడ్డ నీ యొద్ద ఉన్నాడు. ఆయనను బాగు చేయబోచున్నాడు. ఆయన రక్షిస్తాడు. నీ హృదయ వేదన ఆయన చూస్తున్నాడు. ఈ పగలకాలం దేవుడు అదే చెప్తున్నాడు. ఓ స్తోత్రం, విలువైనటువంటి అవస్థలు ఉన్నట్టు వ్యక్తి బాధ కలుగుతున్నది. నా దుఃఖం ఎవరికి చెప్పుకోవాలంటే ఒక బాధ ఉన్న వ్యక్తి ఈ పగలకాలము యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ అనుకున్న పనులు చక్కగా దేవుడు చేస్తాడు. ఎవరైతే నీ యొద్దకు రావాలనుకున్నావో ఆ వ్యక్తిని తప్పకుండా దేవుడు తోడుకొని నీ కంటి ముందుట నిలబట్టబోయిన దినము రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తామా? తల వంచండి, మనం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దేవుడు, ఈ శుక్రవారం దినం దేవా పెంతెకోస్తు చర్చిలో విశ్వాసులు వారి వారి ఇంటిలో ఉపవాసంతో ప్రార్థన ఉన్నారు నాయన. వారి నిమిత్తం ఈ వాక్య ప్రవచన చేయుటకు ప్రభువా నీవు సహాయం చేస్తున్నారు. బయట ఇంకెవరైనా దేవతని వీక్షించిన వారు ఉంటే వారి జీవితంలో కూడా నీ నూతన కార్యం పుట్టించమని ఆయన, వారితో కూడా దేవని మాట్లాడు ప్రభు. వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని ఆయన, వారికి కావాల్సిన అవసరం ఎరిగి దేవా తీర్చము. ప్రత్యేకించి ఈ కాలంలో ప్రియులారా ప్రతి ఒక్కరు ఏదో ఒక అవసరంతో ఉంటున్నారు నాయన. వారిని దుఃఖంతో విడిచిపెట్టవద్దు నాయన, అనాథలుగా విడిచిపెట్టవద్దు నాయన.
ఈ వారి వద్దకి వచ్చి వారికి పరామర్శించి వారికి కావాల్సిన నీవు దయచేయమన్నా. ప్రత్యేకించి సేవకుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. పల్లెటూరు లాంటి ప్రాంతంలో సేవ చేసినట్టు వారు దేవా, అదే రోడ్డు సౌకర్యాలు లేనటువంటి స్థలంలో దేవుని యొక్క సేవా పరిచయం చేసినట్టు వారు ప్రియ దేవా, నీ వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, వారి యొక్క బాధలు చూడము ప్రభా. సేవకులను కాపాడుదేవా, విశ్వాసాలను కాపాడుదేవా, మా ఇండియా రాష్ట్రమైన రాజ్యమైన దేవాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మహామారి నుండి, విపత్తు నుండి ఎన్నో మందిని దేవాన్ని విడిపించున్నారు. ఇందరు విడిపించు దేవా. ఏదో మా తెలంగాణలో ఎన్ని కేసెస్ వచ్చాయన్నారో ఆ కేసు కోసం మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా వారందరూ ముట్టము దేవా, తాకు దేవా, వారందరూ దేవా ఆ రోగం లేకుండా బయటపడక ప్రభుని సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ నెగిటివ్ అయి బయటపడాలని ప్రభా, ఎవరికి కూడా రోగం ఉండకుండా అది కాపాడమని ప్రార్థిస్తున్నానండి. రక్షించు నాయన. అలాగే ప్రపంచం అందున్నట్టుండక ప్రతి ఒక్క వ్యక్తులను జ్ఞాపకం చేయమని అందరిని విడిపించి ఈ ఘోరమైన మహామారి నుండి మా దేశమనే, మా రాజ్యమనే, ప్రపంచమనే ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, ప్రజలు దేవాందు ఉపవాసంతో ప్రార్థనలు ఈ పగల కాలం ఈ వాక్యం వీక్షిస్తుంది. ఈ ప్రజలందరిలో దీపించి ఆశ్రమర్జము నాయన. వారి అవసరాలు ఎరిగి తీర్చును. నీ సన్నిధిలో లాపడం సంతోషంతో సమాధానంతో ముందుకు సాగుటకు ప్రభుని సహాయం చేయి. మమ్మల్ని అందరినీ కాపాడు. మరల దిశలో చేరే వరకు ప్రత్యేకమైనటువంటి కాపదలతో ఉండి ఇలా కాపాడదు. నీ మమ్మల్ని దూరం చేసిన దేవుడు కాదు, నేనంత మాత్రం బయటకు తోసివేసాడు అని సెలవిచ్చిన దేవా. ఎవరైతే నీ ఎద్దకు వచ్చినారో వారిని చేర్చుకున్నాను. ఒకరి తల్లి ఆదరించినట్టు నీ వారిని ఆదరించుకున్నావు దేవా. రక్షించమని మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మంచిది ప్రియ దేవుని పిల్లారా, మరి ఒకసారి మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రార్థన కొరకాయి సిద్ధపడండి. అవసరాలు మీరు తెలియపరచండి. ప్రార్థన చేస్తాం. దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీతో మాట్లాడినట్లయితే ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేయండి. దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. దీవించిన గాక.